యాక్సిడెంట్ అయింది. నేనేమో హైదరాబాద్ నుంచి వచ్చిన తెలంగాణ వచ్చేసరికి యాక్సిడెంట్ అయింది, అందరు లోపల ఉన్నారు. మా మమ్మీకి డాడీకి అందరికి యాక్సిడెంట్ అయింది. మా మమ్మీ స్పాట్లోనే చనిపోయిందని చెప్పింది. చెప్పగానే అసలు ఇప్పుడు ఏం అలా కేసు కోసం అని చెప్పి లోపలికి వచ్చి అడిగితే సరేనమ్మా చూస్తామన్నట్టు చేస్తున్నారు. కానీ లోపల ఏం రెస్పాన్స్ లేదు. మాట్లాడడానికి చాయిస్ ఇస్తలేరు. చేస్తామంటున్నారు, లోపలికి పోతున్నారు, లోపల కానిస్తున్నారు, ఏం చెప్పట్లేరు అసలు. చెల్లెనా నడుముకి తాకింది, అట్లనే అయింది. తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తాకినాయి. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరు. సరే ఇప్పుడు కారు బైక్ ని గుద్దింది, ఆటో బైక్ ని గుద్దిందని చెప్తున్నారు. దానికి స్టేట్మెంట్ అనేది మాకు చూపించాలి కదా. ఎవరెవరికైతే యాక్సిడెంట్ అయిందో ముగ్గురికి చూపించాలి, ముగ్గురిని కలిసి మాట్లాడాలి. కానీ ఆడేమైపోయింది, లోపలికి వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మిగతా వాళ్ళని రెస్పాండ్ కాదు కదా, ఈవెన్ కాల్ కూడా చేయనిస్తలేరు. అట్లా అంటున్నప్పుడు ఎవరికో నంబర్స్ ఇచ్చారంట, వాళ్ళని మేము మాట్లాడాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కదా ఇప్పుడు ఎట్లయినా చేయాల్సింది, వీళ్ళు యాక్షన్ తీసుకోవాల్సింది. పోయి మధ్యలో మాట్లాడితే ఏమని మాట్లాడాలి? ఇప్పుడు లేరు, ఎవ్వరు లేరు. అయితే రేపు వచ్చి మాట్లాడాలంటే రేపటిదాకా మా అమ్మని చూడకుండా మేము ఉండాలా? నిన్న నేను ఈవినింగ్ వచ్చేసరికి మా మమ్మీని కూడా చూడలేదు. పోస్ట్ మార్టం అయింది, కానీ ఎవరిదాకా మేము డెడ్ బాడీ దగ్గర కూడా వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళాలంటే వీళ్ళ పర్మిషన్ ఇదంతా కావాలి. ఇదంతా ఎవరు చేయాలి? మాకు న్యాయం కావాలి. మా అమ్మని మేము తీసుకోవాలి. మా డాడీకి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మా ఇంట్లో ఏమి కూడా మాకు చెప్తే, మాకు ఇల్లు లేదు, ఓ ఫ్లాట్ లేదు, ఏది లేదు. మేమైతే చాలా ఘోరంగా ఉన్నాం. మల్లన సాగర్లో ఇల్లు పోయినప్పటి నుంచి అయితే మేమైతే ఆ రెంట్ హౌస్ ఏదైతే డబుల్ బెడ్రూమ్స్ ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఉన్నాయో అక్కడనే ఉంటున్నాం. మాకైతే ఇవాళకి ఏ రెస్పాండ్ కూడా కాలేదు. మా అమ్మ చనిపోయింది, ఇప్పటిదాకైతే మా అమ్మ మీద నడిచింది. ప్రతి ఒక్కటి మా అమ్మనే చూసుకుంది. మా డాడీ ఏం చేసిండో ఏందో మాకు తెలుసు, కానీ ఇప్పుడు మాకు న్యాయం కావాలి. ట్రాఫిక్ అంతా జామ్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి రండి, కాంపన్సేషన్ ఏదైనా మాట్లాడదాం, ఏదైనా చేద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతసేపు మేము పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏమంటారు తెలుసా? అవును, గుద్దిన పర్సన్ ఇట్లా నిన్నటి నుంచి ఉన్నాం, గుద్దిన పర్సన్ ఫ్యామిలీ ఇట్లా బాగలేదంటే గుద్దింది అయిననే. అరే అలా వైఫ్ కి ఇట్లా బాగలేదంటే అరే చూసుకుంటారు, నువ్వు చూసుకో. గుద్దింది అయితే నేను తప్పు కదా. ఇక్కడ గుద్దంగానే చనిపోయింది మా చిన్నమ్మ. చనిపోయినప్పుడు కొంచెం వచ్చే ఏమన్నా చూసుకోవాలా, ట్రీట్మెంట్ చేయాలా, అది ఇది చెయ్యాలా కదా. ఏమీ లేదు. వాళ్ళ వైఫ్ ఇట్లా బాగలేదు, మీరు ఏంది అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రాణమే పోయింది, గుద్దంగానే చనిపోయింది ఆమె. ఎవరు ఇంట్లో ఇల్లంతా చూసుకునేది ఎవరు? మా చిన్నమ్మ ఇల్లంతా నడిపించుకున్నారు. చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆమెనే. ఇప్పుడు ఆమెనే లేదు. వీళ్ళంతా పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్ చదువుకుంటారు, ఇంటర్ ఇదంతా. మరి ఇప్పుడు ఇట్లా ఫ్యామిలీ ఎట్లా రన్ అవుతుంది మాకు? పోలీసు వాళ్ళు సింపుల్గా చెప్తారు, కార్యక్రమాలకు ఏమన్నా సెట్ చేయండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతారు. కార్యక్రమం అంటే మేము చేసుకోకనా, మా దగ్గర లేకనా పైసలు? కార్యక్రమం అయిపోతుంది. ఫ్యూచర్ అంతా ఎవరు చూసుకుంటారు? ముగ్గురు పిల్లలు, ఒకళ్ళు అంటే ఒకళ్ళు టేక్ కేర్ చేసుకుని మేము ఇంటికి తీసుకొని పోతాం. ముగ్గురు పిల్లల్ని ఎవరు తీసుకొని పోతారు? ఎక్కడికి పోతారు? ఆయన కాలు ఎరిగింది, కాలు మంచుకున్నప్పటి నుంచి కొంచెం చనిపోయిందని ఇట్లా తెలియదు వాళ్ళ వైఫ్. పాపకి ఇట్లా తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఏదైనా చిన్న మనము ఏం లేకుండా అంటే మన దగ్గర పైసలు లేకనే కదా వీళ్ళు ఇట్లా చేస్తారు. ఏదో ఉన్నోళ్ళం అయితే వేరే లెక్క ఉంటుండే, ఏం లేదు కాబట్టి వాళ్ళు నిన్న చనిపోయిన పర్సన్ ఇప్పటిదాకా మాకు యాక్షన్ లేదు. ఇవాళ ఆయన సింపుల్ గా ఎక్కడ ఉన్నారంటే ఫంక్షన్లు ఉన్నారంటే వాళ్ళు రావాలంటే అట్లా మాట్లాడుతున్నారు. 1.5 hours అవుతుంది, అంటే 1.5 కాదు, ఆల్మోస్ట్ 24 hours అవుతుంది. నిన్న మార్నింగ్ ఈ టైంకి ఇంకెక్కువనే అవుతుంది. ఇప్పటిదాకా ఇంకా మాట్లాడదాం. వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారో మాకు తెలియదు కదా. మాట్లాడదామని పిల్లలతోటి ఆటోలు వస్తున్నా, ఎవరు ఒక ముస్లాం గిరాకీ ఎక్కితే వర్గాల చౌరస్తా మీద ఆపిరట. ఆ ముస్లాం దింపేసిరు, చేంజ్ ఇస్తుంటే వెనక నుంచి కారు వచ్చి గుద్దింది. ఆటో నుంచి అయింది, మా అక్క చచ్చిపోయింది. బాబుకు కారు ఎరిగింది. మా అక్క బిడ్డకు 2 ఆమెకు నడుము లేస్తలేదు, పిల్లగానికి దెబ్బలు తగిలినాయి. సార్ న్యాయం చేయరు మాకు అంతే సార్. పిల్లలు ఆగమయ్యారు, ఆయన కాలు ఆపరేషన్ కూడా కాలేదు. ఎవరు ముంగటికి వస్తారు? మాట్లాడదామంటారు, పిలుస్తున్నామంటారు, ఎవరు పిలుస్తలేరు, ఏం చెప్తలేరు. మా అక్క చెమ మార్చిరుంది, పోస్ట్ మార్టం అయింది, ఆమె ఆడుంది, 24 గంటలు దాటిపోయింది. ఇది వరకు ఎవరు రెస్పాండ్ అవుతలేరు. మాకేం చేయాలో అర్థమైతలేదు. పిల్లల్ని పెట్టుకొని నేను ఒకదాన్ని